5వ తరగతి తెలుగు సబ్జెక్టులో సాధన మొదటి పాఠం ఏ దేశమేగినా. ఇది సంసిద్ధతా పాఠం. పేజీ నెంబర్ 6లో సాధనాపత్రం 6 ఇవ్వడం జరిగింది చూడండి. ఇందులో పదజాలం అనేది ఇవ్వడం జరిగింది చూడండి. ఆ అనేది చదువుదాం. అరుణ మంచి బాలిక, ఇది ఒక వాక్యం. అరుణ ఇది ఒక పదం. అరుణ అనేటువంటి ఈ పదంలో ఆ రు ణ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. అరుణ మంచి బాలిక, ఇది ఒక వాక్యం. వాక్యం అనేది కొన్ని పదాల కలయికతో ఏర్పడుతుంది. పదాలలో అక్షరాలు ఉంటాయి. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. వాక్యం అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది. అంటే కొన్ని పదాలను కలిపితే ఒక వాక్యం ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. అక్షరాలు కలిస్తే పదాలు ఏర్పడతాయి. అక్షరం అంటే పలికే ధ్వనికి ఏర్పరచుకున్న గుర్తు. ఆ అక్షరాలన్నింటినీ ఒకటిగా చేర్చి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుంచి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. వర్ణమాలలో అచ్చులు హల్లులు ఉన్నాయి. అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆ నుంచి ఔ వరకు. ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, రు, నేను అరు అంటారు కానీ రు అని చదవండి. రు, రు. అలాగే అలు అలు అని ఇచ్చారు. అవి మనం ఇప్పుడు ఉపయోగించట్లేదు కాబట్టి వాటిని వదిలేద్దాం. ఏ ఏ ఐ, ఏ ఏ ఐ. ఓ ఓ ఔ, ఓ ఓ ఔ. ఇవి అచ్చులు. వీటిని అచ్చులు అంటాం. అంటే అచ్చులంటే ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి అక్షరాలని మనం అచ్చులు అంటాం. ఇప్పుడు మనం హల్లులు అంటే ఏంటో తెలుసుకుందాం. హల్లులు కా నుండి బండీరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. దీన్ని మనం బండీరా అంటాం కానీ దీన్ని కూడా మనం రా అనే పలకాలి. రా, రా. హల్లులు కా నుండి రా వరకు. హల్లుల్ని రాస్తూ నేర్చుకుందాం. కా, ఖ, గ, ఘ, ఞ. ఇది కా వర్గం. అలాగే చా వర్గంలో ఈ రెండు మనం ఉపయోగించట్లేదు. వాటిని వదిలేసి రాద్దాం. చా వర్గము చా, ఛ, జ, ఝ. ఇని టా వర్గం టా, ఠ, డ, ఢ, ణ. టాటడఢణ. తా వర్గము తా, థ, ఒత్తు థ, త, ద, ధ, ఒత్తు ధ, తా థ, ద ధ, న, తాత దదన. పాప బభమ. ప, ఫ, బ, భ, మ. పఫ బభ మ. యా రా ల. యా, రా, ల. తాథ దదన. పాప బభమ. యా రా ల. వా. సా షా స. సా, షా, స. హా, హా, ళ. బండిరా. వా, సా, షా, స, హా, ళ, బండిరా. ఇవన్నీ కూడా హల్లులు. కా నుంచి బండిరా లేదా రా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. అచ్చుల్ని హల్లుల్ని కలిపి మనం వర్ణమాల అంటాం. వర్ణమాల అంటే అచ్చులు హల్లులు రెండూ కలిసి వర్ణమాల. ఈ వర్ణమాలలో ఉన్నటువంటి కొన్ని అక్షరాలను ఉపయోగించి మనం పదాలు రాస్తాం. పదాలను ఉపయోగించి
వాక్యాలు రాస్తాం. అంటే వాక్యాలలో పదాలుంటాయి, పదాలలో అక్షరాలు ఉంటాయి. అక్షరాలు మళ్ళీ అచ్చులు హల్లులు అని రెండు రకాలు. ఈ వీడియోలో మనం వాక్యాలు, అలాగే పదాలు, అక్షరాలు వీటి గురించి తెలుసుకున్నాం. వర్ణమాల అంటే తెలుసుకున్నాం. వర్ణమాలలో అచ్చులు హల్లులు ఉంటాయని తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు అంటే తెలుసుకుందాం.